హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్టాక్ మార్కెట్ ల్యాబ్ తెలుగు. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు అలోక్ ఇండస్ట్రీస్ సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఒకసారి చూసుకుంటూ అండ్ Q1కి సంబంధించిన రిజల్ట్ అయితే మనకి చిన్న క్లూ అయితే రావడం అయితే జరిగింది ఎప్పుడు వస్తుందని చెప్పి. సో దాని గురించి మాట్లాడుకుంటూ మన షేర్ ప్రైస్ ఎలా ఉందని చెప్పి చెక్ చేసుకుంటూ అండ్ ఈరోజు అప్డేట్స్ని చూసుకుందాం. అండ్ ఫ్రెండ్స్, మీరు కనుక మన ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీరు కూడా తెలుగువారే అయినట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే కనుక స్టాక్ మార్కెట్లో వర్క్ చేద్దామని కానీ లేదా వర్క్ చేస్తున్న వాళ్ళు కానీ ఇంకా నేర్చుకోవాలని ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక వాళ్ళకైతే మన వీడియో షేర్ చేయడానికి ట్రై చేయండి. అండ్ ఇక మన వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ప్రీవియస్ డే అయితే నేను అలోక్ ఇండస్ట్రీస్ సంబంధించి వీడియో అయితే చేయలేదు, కానీ ఎస్ బ్యాంక్ గురించి వీడియో అయితే చేయడం అయితే జరిగింది. సో మీరైతే అది చూడాలనుకుంటే కనుక సో మన ఛానల్లోకి డైరెక్ట్గా వెళ్ళొచ్చు. అక్కడైతే మీరు వీడియోకి సంబంధించిన డీటెయిల్స్ అయితే మీకు తెలుస్తాయి. సో మేజర్ రెసిస్టెన్స్ వచ్చేసి మళ్ళీ 18.5 to 20 రూపీస్ రేంజ్లో ఉంటుందని చెప్పి నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో మీరు ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారని చెప్పి నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అండ్ మన ఛానల్ గురించి ఇంకా ఏదైనా అప్డేట్స్ కానీ సజెషన్స్ కానీ ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడానికి ట్రై చేయండి. తప్పకుండా నేనైతే వాటిని మార్చడానికి ట్రై చేస్తాను. అండ్ ఫ్రెండ్స్, అలోక్ ఇండస్ట్రీకి వచ్చేసి ఈరోజు కొంచెం చాపీ డేలాగే ఉంది. సో ఓపెనింగ్ వచ్చేసి మనకి 36 రేంజ్లో 36 రూపీస్ రేంజ్లో అయితే ఓపెన్ అవడం అయితే జరిగింది. అండ్ దాని తర్వాత 36.40 హై అయితే చేసింది. అండ్ తర్వాత నుంచి మనకి డౌన్ అవుతూనే ఉంది. 35.10 లో చేసి 35.35 దగ్గర ఈరోజు అయితే క్లోజ్ అవడం అయితే జరిగింది. అండ్ ఫ్రెండ్స్, ఇది ఎన్ఎస్సికి సంబంధించిన సైట్. సో బీఎస్సీకి ఎన్ఎస్సికి సంబంధించి 2 డిఫరెంట్ సైట్స్లోనూ డిఫరెంట్ టైప్గా ట్రేడ్ అవుతూ ఉంటాయి. సో ప్రీవియస్గా వచ్చేసి మనకి ప్రైస్ గ్యాప్ అయితే ఉండేది. సో ఆ ప్రైస్ గ్యాప్ అయితే ఇప్పుడు నార్మల్ ట్రేడింగ్ అవడం వల్ల ఆ గ్యాప్ అయితే పోవడం అయితే జరిగింది. అండ్ ఇలాగే కొన్ని రోజులు కనుక కంటిన్యూ అయినట్లయితే కనుక సర్క్యూట్ కూడా రివైజ్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. ప్రస్తుతం మనకి 5% సర్క్యూట్ అయితే రన్నింగ్ అవుతుంది అలోక్ ఇండస్ట్రీస్లో. తర్వాత మనకి ఇలాగే కనుక సర్క్యూట్ 10% ఆర్ 20%కి వెళ్ళే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. కానీ ఈలోపు అయితే మనకి రిజల్ట్ అయితే వచ్చేస్తుంది కాబట్టి సో ఎప్పుడు వస్తుందని కూడా ఈ వీడియోలో అయితే చూద్దాం. సో ఈరోజు డెలివరీ పర్సెంటేజ్ చూస్తే దాదాపు 48.28%, అంటే 50% దాదాపుగా డెలివరీ తీసుకున్నారు. దాదాపుగా 1 crore షేర్స్ అయితే ట్రేడ్ అయ్యాయి. అండ్ 52 lakh షేర్స్ అయితే డెలివరీ తీసుకోవడం అయితే జరిగింది ఫ్రెండ్స్. సో ఇక్కడ చూసినట్లయితే మనకి ఇంతకు ముందు లాగా కాకుండా ఎక్కువ షేర్లు అయితే ట్రేడింగ్ అవ్వకుండా మనకి ప్రస్తుతం చాలా తక్కువ అయితే ట్రేడ్ అవుతున్నాయి. అందులో కూడా హ్యూజ్ డెలివరీ పర్సెంటేజ్ అయితే కనిపిస్తుంది. 50% అంటే నా దృష్టిలో హ్యూజ్ అనే చెప్పుకోవాలి. కానీ ఇలా అప్పర్ సర్క్యూట్స్ అండ్ లోవర్ సర్క్యూట్స్ వెళ్ళి వేసుకునే సర్క్యూట్స్లో 100% అయితే ఉంటుందన్నమాట ఈ డెలివరీ. ఎందుకంటే అప్పర్ సర్క్యూట్లో కానీ లోవర్ సర్క్యూట్లో కానీ లాక్ అయిపోయినప్పుడు మీరు ఓన్లీ బై ఆర్ సెల్ ఏదో ఒక్కటే చేయగలుగుతారు కాబట్టి మీరు డెలివరీ తీసుకోవాల్సిందే అయి ఉంటుంది కంపల్సరీగా. కానీ ఇలాగ ట్రేడ్ అవుతున్నప్పుడు కూడా 100% కాకుండా 30%, 20% ఉంటాయి అనమాట. కొంచెం ఎక్కువ డెలివరీస్ అయితే కనుక 50% నుంచి మనం అయితే ఎక్కువగా భావిస్తూ ఉంటాము, 40% అలాగా. అండ్ ఫ్రెండ్స్, ఇంకా వచ్చేసి మనం అలోక్ ఇండస్ట్రీకి సంబంధించిన ట్రేడింగ్ చార్ట్లోకి వద్దాము. సో ఈ ట్రేడింగ్ చార్ట్లో మీకు ఏమని అర్థమవుతుందంటే 35 to 45 రూపీస్ రేంజ్లో నుంచి ఎప్పుడైతే ఈ షేర్ ప్రైస్ అయితే బయటకు వస్తుందో కిందకి కానీ పైకి కానీ అప్పుడే ఈ షేర్ ప్రైస్లో మూమెంట్ అయితే ఉంటుందన్నమాట. సో మనం ఏం చేసామంటే దాదాపు 4 రూపీస్ రేంజ్లో ఉన్న డౌన్ నుంచి మనం హైకి ఒక లైన్ అయితే డ్రా చేయడం అయితే జరిగింది. అండ్ దాని తర్వాత ప్రీవియస్ హై నుంచి ప్రస్తుతం ఉన్న హైకి ఒక లైన్ అయితే డ్రా చేయడం అయితే జరిగింది. సో ఈ రెండు క్రాస్ ఓవర్ అయ్యాయి అక్కడ. అండ్ ప్రైస్ రేంజ్ చూడండి, ఈ రేంజ్లోనే మనకి బౌన్స్ అవుతూ పైకి వెళ్తూ కిందకు వెళ్తూ ఉంది. కానీ యావరేజ్ ప్రైస్ని అయితే క్రాస్ చేసి డౌన్కి రావడానికి అయితే ట్రై చేయట్లేదు. ప్రస్తుతం వచ్చేసి 35.35 దగ్గర రేంజ్లో మనకి షేర్ ప్రైస్ అయితే క్లోజ్ అవడం అయితే జరిగింది. అండ్ ప్రస్తుతం కూడా మనకి కింద వాల్యూమ్ బార్స్ కనిపిస్తుంది కదా, వాల్యూమ్ బార్లో చూడండి దాదాపు చాలా తక్కువ డెలివరీ, అంటే తక్కువ ట్రేడెడ్ వాల్యూమ్, అది డెలివరీ కాల్స్ ఫ్రెండ్స్, సారీ. సో వాల్యూమ్ చూడండి చాలా తక్కువగా ఉంది ఈరోజు కూడా. ప్రీవియస్గా చూసిన వాల్యూమ్ తక్కువగా ఉన్న బాగా తగ్గుతూ వచ్చిన తర్వాత ఒక్కసారి ఎక్కువ బయింగ్ కానీ ఒక్కసారి ఎక్కువ సెల్లింగ్ కానీ జరుగుతూ ఉంటుందన్నమాట. అండ్ ఫ్రెండ్స్, ఇంకొక విషయం, ఈరోజు దాదాపుగా అన్ని స్టాక్స్ అయితే మంచి పర్ఫార్మెన్స్ అయితే చేయడం అయితే జరిగింది. దాదాపుగా 10%, 20%, 15% అండ్ 5% కూడా అన్ని స్టాక్స్, కొన్ని అయితే అప్పర్ సర్క్యూట్స్ వేసేసుకుంటూ వెళ్ళిపోయినాయి, కొన్ని అయితే సడన్గా ఎందుకు వెళ్తున్నాయో తెలియకుండా అప్పర్ సర్క్యూట్స్ అలాగా వెళ్ళిపోతూ ఉన్నాయి. కానీ ఈరోజు మంచి గ్రీన్ డే ఫ్రెండ్స్. ఎవరైనా కానీ ఈరోజు ఇన్వెస్ట్ చేస్తుంటే కనుక మంచి స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తుంటే దాదాపు అందరికీ ఈరోజు డే ట్రేడింగ్లో రిటర్న్స్ వచ్చే ఉంటాయి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అండ్ అలోక్ ఇండస్ట్రీలో మాత్రం మనకి ఈరోజు అయితే డౌన్ ట్రెండ్, కొంచెం డౌన్లోనే ఉండడం అయితే జరిగింది. మంచి ట్రేడింగ్ అయితే అవ్వలేదు ఈరోజు.
సో ఎప్పుడైతే మనకి 35 to 45 రూపీస్ బ్యాండ్లో నుంచి షేర్ ప్రైస్ అయితే బయటకు వస్తుందో దాని తర్వాతే మనకి ఇందులో ఫాస్ట్నెస్ కనిపిస్తుంది, మూమెంట్ అయితే కనిపిస్తానికి ట్రై చేస్తుంది. అండ్ ఫ్రెండ్స్, ఈ Q1కి సంబంధించిన రిజల్ట్ అయితే మనకి సెకండ్ వీక్ ఆఫ్ సెప్టెంబర్లో రిలీజ్ అవుతుందని చెప్పి మనకి అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది. సో ప్రీవియస్ వీడియోలో అయితే నేను ఇది కవర్ చేయలేదు, కానీ సో ఈ వీడియోలో అయితే మనం కవర్ చేద్దామని చెప్పి అనుకున్నాము. సో ఎవరైనా ఆల్రెడీ హోల్డ్ చేస్తున్నట్లయితే కనుక అలాగే కంటిన్యూ చేయండి. ఆర్ ఇంకా 40-45 రూపీస్ రేంజ్లో ఉన్నా కానీ మీరైతే ఇప్పుడైతే యావరేజ్ ఏమైతే నేను చెప్పను, ఎందుకంటే మీ యావరేజ్ ప్రైస్ ఖరాబ్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ షేర్ ప్రైస్ ఒకవేళ కిందకు పడ్డా కానీ మీకు హెవీ లాస్ ఆర్ హెవీ ప్రాఫిట్లో ఉంటారనమాట. సో అటువంటి పనులు అయితే ఇప్పుడు చేయొద్దు. మీరు ఆల్రెడీ 45 రూపీస్ ప్రైస్లో మీరు అక్కడ తీసుకొని ఉంటే కనుక ఫస్ట్ టైం డ్రాప్లో, దాని తర్వాత మీరు 25 రూపీస్ రేంజ్లో మీరు అయితే ఆల్రెడీ యావరేజ్ చేసుకొని ఉండాల్సింది. అక్కడ చేయకపోయినట్లయితే కనుక మీరు మళ్ళీ ఇప్పుడున్న ప్రైస్లో యావరేజ్ చేసినా కానీ మీ యావరేజ్ ప్రైస్ దాదాపు ఇప్పుడున్న ప్రైస్లోకే అవుతుంది, కానీ ఇంకా కిందకైతే అవ్వదు కదా. ఫ్రెష్ బయింగ్ కానీ నార్మల్ బయింగ్ కానీ ఏదైనా కానీ మీకు ఇప్పుడు దాదాపు 35 to 40 రూపీస్ రేంజ్లోనే అవుతుంది యావరేజ్ చేసుకున్నా కానీ. సో ఇప్పుడైతే నేను యావరేజ్ చేయొద్దని సజెస్ట్ చేస్తాను. అది కూడా ఆల్రెడీ హెవీ బయింగ్ చేసి ఉంటే ఫ్రెండ్స్, 45 రూపీస్లో హెవీ బయింగ్ చేసేసి ఉంటే వాళ్ళని మాత్రం యావరేజ్ చేయొద్దని చెప్తాను. మీరు కొంచెం క్వాంటిటీ ఎవరైనా యాడ్ చేసుకుంటున్నట్లయితే కనుక వాళ్ళైతే ఇంకా ఈజీగా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే బౌన్స్ బ్యాక్ అయితే ఇందులో ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఈరోజు చూసినట్లయితే ఫ్యూచర్ రిటైల్లో కానీ ఎస్ బ్యాంక్ కానీ కొంచెం ట్రేడ్ అయిన తర్వాత మనకి ఫ్యూచర్ రిటైల్లో దాదాపుగా అప్పర్ సర్క్యూట్ టచ్ చేసింది అండ్ అప్పర్ సర్క్యూట్లోనే లాక్ అవడం అయితే జరిగింది. అండ్ ఫ్రెండ్స్, ఇటువంటి అప్డేట్స్ అయితే నేను మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తుంటాను. మీరు కనుక జాయిన్ అవ్వాలనుకుంటే స్టాక్ మార్కెట్ ల్యాబ్ తెలుగు అని చెప్పి మీరు సెర్చ్ చేసినట్లయితే మన ఛానల్లో జాయిన్ అవ్వచ్చు. అండ్ ఫ్రెండ్స్, ఎటువంటి ఛార్జెస్ ఉండవు, ఫ్రీగా మీకైతే అప్డేట్స్ వస్తూ ఉంటాయి. సో మీరు జాయిన్ అవ్వాలనుకుంటే కనుక జాయిన్ అవ్వచ్చు. సో 2 or 3 వీక్స్లో అలోక్ ఇండస్ట్రీస్ కూడా నేను అలాగే అవుతుందని చెప్పి అయితే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇంకా ఎవరైనా కానీ పొజిషన్స్ తీసుకోకపోయినట్లయితే కనుక నార్మల్ ఆర్ స్మాల్ పొజిషన్స్ అయితే అలోక్ ఇండస్ట్రీస్లో ఇంకా తీసుకోవచ్చు. ఎందుకంటే మనకి అలోక్ ఇండస్ట్రీ Q1 Q2 రిజల్ట్స్లో ప్రాఫిట్ పోస్ట్ చేస్తుందని తెలుసు. అండ్ అలోక్ ఇండస్ట్రీ వెనకాల రిలయన్స్ ఉందని తెలుసు. అండ్ ఇంకా లేటెస్ట్ అప్డేట్స్ అయితే అలోక్ ఇండస్ట్రీకి పాజిటివ్గా వస్తుంది, కానీ Q1 రిజల్ట్ అప్డేట్ కోసమే జనాలందరూ ఎదురు చూస్తున్నారని చెప్పి వస్తుంది. కానీ ఎందుకనో నాకు అర్థం కావట్లేదు. Q1 రిజల్ట్ వస్తే ఏం ప్రాఫిటో, రిజల్ట్ వచ్చిన తర్వాత ఆ న్యూస్తో బై చేయడం ఏంటో నాకైతే అర్థం కాలేదు. కానీ Q1 రిజల్ట్ వస్తుంది. ట్రేడర్స్ ఏంటంటే మనం ముందుగా బై చేసుకొని ఉంటే అప్పుడు వచ్చి ఎవరైతే కొనాలనుకుంటున్నారో వాళ్ళకి సెల్ చేసేస్తే ప్రాఫిట్ వస్తుంది, కాబట్టి మనం ముందుగానే బై చేసి ఉండాలన్నమాట. సో న్యూస్ వచ్చిన తర్వాత మనం అయితే బై చేయడానికి ట్రై చేయకూడదు. పెద్ద ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు న్యూస్ కోసం వెయిట్ చేస్తారనమాట. న్యూస్ వచ్చేసిన తర్వాత వాళ్ళైతే బై చేయడానికి ట్రై చేస్తారు. అంతేకాని మనలాంటి ఇన్వెస్టర్స్, రీటైల్ ఇన్వెస్టర్స్ ఏం చేయాలంటే ముందుగానే బై చేసేయాలి. అండ్ న్యూస్ వచ్చిన తర్వాత మనం సెల్ చేసి ఆ ప్రాఫిట్ అయితే మనం తీసుకోవడానికి ట్రై చేయాలి. లేదా లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ అయితే హోల్డ్ చేస్తారు అలాగా. కానీ మన వాళ్ళు ఏం చేస్తారంటే ఎక్కడ సర్క్యూట్ బ్రేక్ అయిందో ఫస్ట్ టైం చూసినట్లయితే అక్కడ మనకి హెవీ బయింగ్ అయితే జరిగింది 40 to 45 రూపీస్ రేంజ్లో. అండ్ ఫ్రెండ్స్, అంటే మిమ్మల్ని తప్పుగా అంటున్నాను కాదు, నేను కూడా ఆ రోజు బై చేయడం అయితే జరిగింది. నేను కూడా హెవీ క్వాంటిటీ అయితే తీసుకోవడం జరిగింది. దాని తర్వాత నేను మళ్ళీ 25 రూపీస్ రేంజ్లో అయితే నేను మళ్ళీ హెవీ బయింగ్ చేసి యావరేజ్ చేసి నెక్స్ట్ 42 రూపీస్ రేంజ్లో అయితే నేను ఎగ్జిట్ అవ్వడం అయితే జరిగింది. సో నేను కూడా ఈరోజు అయితే పొజిషన్ తీసుకున్నాను 35 రూపీస్ రేంజ్లో, 35.25 అలా తీసుకున్నాను ఫ్రెండ్స్ పొజిషన్. మీరు ఆల్రెడీ పొజిషన్ హోల్డ్ చేస్తున్నట్టయితే కనుక హోల్డ్ చేయమని చెప్పి అయితే నేను సజెస్ట్ చేస్తాను. అండ్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడానికి ట్రై చేయండి. లేదా ఆ డౌట్స్కి మీకు ఆన్సర్స్ తెలుసుంటే కనుక కామెంట్ సెక్షన్లో ఉన్న కామెంట్స్కి మీరైతే రిప్లై ఇవ్వడానికి ట్రై చేయండి. అండ్ మన ఛానల్ మాత్రం మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి.